ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వానికి ప్రైవేట్ కాలేజీలు ఇచ్చిన డెడ్లైన్ ముగిసింది. దీంతో ఇవాల్టి నుంచి సమ్మెకు సిద్ధమయ్యారు. సర్కారుపై పోరుకు సై అంటున్నారు. మరోవైపు ప్రైవేట్ కాలేజీలపై విజిలెన్స్ తనిఖీలకు తెలంగాణ సర్కార్ ఆదేశించింది. అటు ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య, ఇటు రాష్ట్ర ప్రభుత్వం తగ్గేదేలే అంటున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం తెలంగాణ సర్కార్తో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమైంది ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య. 10,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిల్లో కనీసం 1,000 కోట్ల రూపాయలైనా చెల్లించమని ప్రైవేటు విద్యా సంస్థలు అడుగుతున్నాయి. 600 కోట్లు ఇస్తామని 300 కోట్ల రూపాయలే ప్రభుత్వం ఇచ్చిందంటోంది విద్యా సంస్థల సమాఖ్య. పెండింగ్ బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వానికి నవంబర్ 1 దాకా ఇచ్చిన గడువు ముగియడంతో సోమవారం నుంచి నిరవధిక బంద్ పాటించనున్నాయి విద్యా సంస్థలు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సమ్మె సైరన్ మోగించారు. తెలంగాణ వ్యాప్తంగా ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్, బిఎడ్, బిఈడి, నర్సింగ్, లా, ఎంబీఏ సహా వృత్తి విద్యా కాలేజీలు మూతపడనున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ నిధుల కిందకొచ్చే అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు, కళాశాలలను సమగ్రంగా తనిఖీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఫీజు రియంబర్స్మెంట్ నిధుల దుర్వినియోగాన్ని గుర్తించడానికి, పేద, వెనుకబడిన విద్యార్థుల కోసం ఉద్దేశించిన నిధులు సరిగ్గా ఉపయోగిస్తున్నారా లేదా తెలుసుకునేందుకు తనిఖీలు నిర్వహించాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఈ విజిలెన్స్ బృందాలు తెలంగాణ అంతటా ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బిఈడి కోర్సులను అందించే ప్రొఫెషనల్ కళాశాలలతో పాటు డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలలను తనిఖీ చేస్తాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సిఐడి, ఏసీబీ, ఇంటెలిజెన్స్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ పోలీసు కమిషనరేట్ల మద్దతుతో ఈ తనిఖీలు నిర్వహిస్తారు. తాము బకాయిలు చెల్లించమని అడిగితే విజిలెన్స్ టీమ్స్ తో ఇన్స్పెక్షన్ అంటూ సర్కార్ కౌంటర్ అటాక్ చేయడం దుర్మార్గమంటున్నాయి ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు. విజిలెన్స్ దాడులకు భయపడేది లేదంటున్నారు. 6న హైదరాబాద్ లో 2 లక్షల మంది లెక్చరర్లతో మీటింగ్ పెడతామని, 10 లేదా 11న 10 లక్షల మంది విద్యార్థులతో సభ పెడతామని కార్యాచరణ ప్రకటించాయి ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు. హైదరాబాద్లో 1,00,000 నుంచి 2 లక్షల మందితోనే హైదరాబాద్లో మీటింగ్ పెట్టేసి ఆ అధ్యాపకులకు ఎటువంటి అత్యంత దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారో ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నంలో హైదరాబాద్లో మీటింగ్ పెడుతున్నాము. అలాగే 10 లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్లో మీటింగ్ పెడుతున్నాం 11వ రోజు. ఆ 11వ రోజు మీటింగ్ ద్వారా విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగుతున్నాయి ప్రభుత్వం వివరపడడం వల్ల అని చెప్పేసి విద్యార్థులు ప్రభుత్వానికి ఆ మీటింగ్ ద్వారా ప్రభుత్వానికి మెసేజ్ పంపుతారు. ప్రైవేటు కాలేజీలు ప్రభుత్వానికి మధ్య పోరులో విద్యార్థులు నలిగిపోయేలా ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఎవరి పంతం నెగ్గుతుంది అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.